2026 ఐపీఎల్లో 4th మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్యన ఈ మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచి పంజాబ్ సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ వచ్చేసి పెద్దగా స్టార్ట్ అయితే ఏమి ఇవ్వలేదు, ఏదో నార్మల్గా బ్యాటింగ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓపెనర్స్ వచ్చేసి మన గిల్ ప్లస్ సాయి సుదర్శన్, అంత అగ్రెసివ్గా అయితే ఏం ఆడలేదు. సాయి సుదర్శన్ చాలా తొందరగానే అవుట్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ వికెట్కి వచ్చేసి 37 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన బట్లర్ వచ్చేసి గిల్తో కలిసి ఇన్నింగ్స్ని ముందు తీసుకెళ్ళాలని ట్రై చేశారు. కానీ గిల్ పర్ఫార్మెన్స్ అనేది ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఆయన స్టైలిష్ బ్యాట్స్మెన్, మంచి షాట్స్ ఆడగలడు, భారీ భారీ సిక్స్లు కొట్టగలడు, కానీ అంత అగ్రెసివ్గా అయితే ఆడలేదు. గిల్ స్కోర్ వచ్చేసి 37 రన్స్. ఆయన స్కోర్ బోర్డ్ని పెంచాలనే ఉద్దేశంతో చాహల్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఫిలిప్స్ వచ్చేసి బట్లర్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది వచ్చేసి విజయ్ కుమార్. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. బట్లర్ స్కోర్ బోర్డు పెంచాలని ట్రై చేస్తూ తిరిగి మళ్ళీ చాహల్కే అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇక్కడ చాహల్ని మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. చాహల్ వచ్చేసి వెరీ స్మార్ట్ బౌలర్. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్కు ఎలా వేయాలో చాహల్కు తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలియదు. ఐపీఎల్లో నెంబర్ 1 వికెట్ టేకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది చాహల్ మాత్రమే. అంత బాగా రీడ్ చేస్తాడు బ్యాట్స్మెన్ మైండ్స్ని. కాబట్టి ఆయనకు ఐపీఎల్లో అన్ని వికెట్లు రావడం, ఒక స్పిన్నరు టాప్గా నిలబడడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ ఎరాలో ఒక స్పిన్నరు టాప్ బౌలర్గా ఉండడం అనేది అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ తర్వాత వచ్చిన మిగతా వాళ్ళు వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా వీళ్ళేమి అంత పెద్దగా స్కోర్స్ ఏమీ చేయలేదు. దాంతో జీటీ టీమ్ స్కోర్ వచ్చేసి 162 ఫర్ 6 వికెట్స్ 20 ఓవర్స్ పూర్తిగా ఆడేశారు. దీంతో పంజాబ్ యొక్క టార్గెట్ వచ్చేసి 163గా ఫిక్స్ చేయబడింది. 163 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ దిగిన పంజాబ్ వచ్చేసి ఫస్ట్ వికెట్ చాలా తొందరగానే కోల్పోయింది. సిమ్రన్ సింగ్, కాన్లీ వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్ళిపోయారు. సిమ్రన్ సింగ్ వచ్చేసి 37 రన్స్తో అవుట్ వెళ్ళిపోయాడు. కాన్లీ అలాగే బ్యాటింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు. అయ్యర్ వచ్చినట్టు అవుట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరూ పెద్దగా ఆడింది లేదు. కాన్లీ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూనే వెళ్ళిపోయాడు. 72 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిపి మ్యాచ్ గెలిచేందుకు చాలా ట్రై చేశాడు. అనుకున్నట్టుగానే జరిగింది. కానీ మ్యాచ్లో కొన్ని ట్విస్టులు జరిగాయి. వర్షం పడింది, చినుకులు పడతా ఉన్నాయి. డక్వర్త్ లూయిస్ ఏమైనా అప్లై చేస్తారా అని అనుకున్నాను. ఆల్రెడీ అప్లై చేశారు, కానీ వర్షం తగ్గిపోవడంతో తిరిగి మళ్ళీ నార్మల్ మ్యాచ్ కిందకి కన్వర్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే అందరూ పంజాబ్ గెలుస్తుందని ఫిక్స్ అయిపోయి ఉన్నాము. కానీ అప్పుడు ఇంకో ట్విస్ట్ జరుగుతుందేమో అని అనుకున్నాను, కానీ జరగలేదు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి 3 వికెట్స్ టక్క తీసేశాడు. ఒక్కసారిగా పంజాబ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అన్నమాట. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా గుజరాత్ టైటాన్స్కి జరిగిపోయింది. పంజాబ్ వచ్చేసి టార్గెట్కి రీచ్ అయిపోయి 19.1 ఓవర్స్లో టార్గెట్ని ఫినిష్ చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి 3 వికెట్స్ తీశారు. ఏదైనా మిరాకిల్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ జరగలే.